స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఏ గాంధేయ పద్ధతిలో పోరాడినటువంటి వస్త్రాలకు సంబంధించినటువంటి మొట్టమొదటిసారి జిఎస్టీని విధించి జిఎస్టీ అనేటువంటిది దేశ ప్రజలను దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఒక ఆయుధంగా వ్యవహారం చేసినారు. నేనే మాట అనడంలే. గత 6 నెలల కింద మన ఆర్థిక శాఖ మంత్రి తెలుగు బిడ్డ నిర్మలా సీతారామన్ గారు చెప్పినారు 6 నెలల్లో 22 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని. 6 నెలల్లో 22 లక్షల కోట్ల ఆదాయం సంపాదించిందని చెప్పినటువంటి నిర్మలా సీతారామన్ గారు 8 సంవత్సరాలుగా జిఎస్టీ పేరు మీద భారత ప్రజలు దోచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిన్న మొన్న టీవీలలో పేపర్లలో చూస్తూ ఉంటుంటే డిజిటల్ టీవీ 100 ఇంచుల దానికి 1,50,000 3 లక్షలు తక్కువైతుందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కార్లకు సంబంధించి 5 లక్షలు 3 లక్షలు తక్కువైతుందని చెప్తా ఉన్నారు. అంటే ఇన్ని రోజులు పేద ప్రజల రక్తం దాగి పీల్చుకొని ఒక్కొక్క కారుకు 5,000 లక్షల రూపాయలు, టీవీలకు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల దాకా, మిగతా అనేక రకాల వస్తువులకు మీరు తగ్గించినటువంటి జిఎస్టీ వస్తువుల పేరు మీద దోపిడీ, పేద ప్రజల రక్తం పీల్చుకున్నటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. నిన్న మా నాయకుడు జయరాం రమేష్ గారు ఢిల్లీలో చెప్పినట్టుగా దేశ ప్రజల నుంచి 8 సంవత్సరాలు అందినంత దోచుకొని జిఎస్టీ పేరున నామకరణం చేసి దాని పేరు మీద దేశంలో ఏ ఒక్క కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిఎస్టీ ట్యాక్స్ ద్వారా ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాల లాభం ద్వారా పేద ప్రజల నుంచి వచ్చినటువంటి పన్నుల రూపం నుండి ఈ నిర్మాణాత్మకమైన పని చేసినామని చెప్పుకునేటువంటి పరిస్థితిలో లేని సందర్భంలో అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మార్కెట్ యొక్క నైతిక విధానాలు మార్కెటింగ్ అంతా పడిపోతున్నటువంటి సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక విశ్లేషకుల యొక్క సలహా మేరకు ఇలా మరొకసారి ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి తీసుకున్న నిర్ణయాన్ని పేద ప్రజల సంక్షేమం కొరకు చేసినాం. ఇదేదో విప్లవం తెచ్చినట్టుగా మరొక స్వతంత్రం తెచ్చినంత ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని మీద వేడుకలు నిర్వహిస్తున్నారు, దాని మీద రకరకాల ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అదే పెద్ద ఉన్న పన్నును అంటే మీరు వేసి 8 సంవత్సరాలు ప్రజల నుంచి పీల్చిన పన్నును కొద్దిగా తక్కువ చేసి మేము చాలా గొప్ప సాధించినామని చెప్పుకుంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉంటుందా అని అడుగుతాను. అరే మీరే కదా 8 సంవత్సరాల కింద రాహుల్ గాంధీ గారు అనేక రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తుంటే జిఎస్టీ తీసుకొచ్చి పేద ప్రజలను నడ్డి విరిచి ఇలా 60 రూపాయలు ఉన్నటువంటి పప్పు 130 రూపాయలు అయితే, 10 రూపాయలు ఉన్నటువంటి 20 రూపాయలు అయితే, నిత్యావసర వస్తువుల ధరలు 100% పెరిగితే ఇలా అవన్నీ తగ్గుముఖం పట్టినాయి ఆ మార్కెట్లో. దీనివల్ల కన్జ్యూమర్కి ఏం లాభం జరుగుతుందో ఒకసారి ప్రభుత్వ పరిశీలన చేయండి. ఇలా పెరిగినటువంటి ధరలు మీరు జిఎస్టీ తగ్గించడం నెపం మీద చేస్తే క్షేత్రస్థాయిలో ఎవరికైనా లబ్ధిదారుడికి ఎవరికైనా కన్జ్యూమర్కి లాభం జరుగుతుందో ఒక్కసారి చూడండి. ఆర్భాటమైనటువంటి అట్టహాసాల పునాదుల మీద